హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 125వ భాగాన్ని వినేద్దాం. దాత్రి అడిగిన దానికి శౌర్య పెదవంచున చిన్న నవ్వుతో చూశాడు. ఎందుకు నవ్వుతున్నావు? విషయం ఏంటో చెప్పకుండా అంది. నేనేం చేసి ఉంటానో నీకు తెలీదా అన్నాడు. అది నీ నోటితో నువ్వు చెప్తే బాగుంటుంది కదా అని శౌర్య అంటూ గడ్డం పట్టుకుని ఊపింది. వాడు పారిపోయాడు దాత్రి అన్నాడు శౌర్య. ఏంటి అంది దాత్రి. నిజమే, వాడు పారిపోయాడు. మరి ఎండిలా ఇచ్చావు శౌర్య? 2 వేలని గురిపెట్టినట్టు పెట్టి ఒక కన్ను మూసి దించేశా అన్నాడు శౌర్య. నిజమా? అయితే త్వరగా చెప్పు శౌర్య, ఏమైందో? ఈ చిన్నపిల్ల మెంటాలిటీ మాత్రం పోదే నీ దగ్గర. సరేలే చెప్పు. శ్రావణి అలా చెప్పిందో లేదో బయట నుంచి బుల్లెట్ సౌండ్. వాడి దగ్గర తేజ్ ఉన్నాడు. తేజ్ వాడిని షూట్ చేస్తే పర్లేదు, కానీ వాడు తేజ్ని. ఆ ఊహకే వెంటనే బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చేసరికి ఆ సౌండ్కి కార్ దగ్గరికి పరిగెడుతున్న తేజ్ కనపడ్డాడు. ఉఫ్ గాడ్, వాడు తప్పించుకున్నాడేమో అనుకుని వెనక్కి తిరిగిన తాన్యా, నువ్వు శ్రావణి టోనీని తీసుకుని ట్రస్ట్కి వెళ్ళి అక్కడ వాళ్ళని జాయిన్ చేసి ఫుడ్ పెట్టు. ఇక రామ్, నువ్వు నాతో రా అని బయటికి వెళ్ళిపోయాడు. దానితో రామ్ టేక్ కేర్ తాన్యా అని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తాన్యా తల ఊపి శ్రావణి భుజంపై, టోనీ తలపై 2 చేతులు వేసి, ఇకపై మీరు కష్టపడద్దు, మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్తాను పదండి. శ్రావణి ట్రస్ట్ అనే పదం దగ్గర ఆలోచిస్తూ ఉంది. ఇంతలో టోనీ, ఇప్పుడు మీరు మమ్మల్ని జైల్లో పెడతారా అన్నాడు ఏం అర్థం కాక. తాన్యా తల అడ్డంగా ఊపి, కాదు, మీకు మంచి భవిష్యత్తునిస్తాం, నాతో రండి అని వాళ్ళ చేతుల్ని పట్టుకుని ట్రస్ట్ వద్దకు తీసుకెళ్ళి ముందు టోనీని తేజ్ రామ్ వాళ్ళు ఉండే సైడ్ జాయిన్ చేసి అక్కడే వాళ్ళిద్దరితో కలిసి ఫుడ్ తిని వాడు రూమ్ చూపించి అక్కడున్న ఇంకొంతమందిని పరిచయం చేసింది తాన్యా. వాడికి అదంతా కొత్తగా అనిపించింది. పడుకునే పరుపుని 4 సార్లు తడిమాడు. ఫుట్పాత్పై పడుకునేదే కానీ పరుపుపై పడుకునేదే లేదు. దానితో హాయిగా నవ్వుతూ, నేను ఇక్కడే ఉండొచ్చా అక్క? ఒకవేళ పంపించేస్తారేమో అన్న సందేహంతో అడిగాడు. తాన్యా నవ్వి, నీకు కావాల్సిన నాళ్ళు ఉండొచ్చు, వీళ్ళతో ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు కూడా. శ్రావణి, నిజమా? వీడు బాగుంటాడా అని వాడి తల నిమురుతూ అడిగింది. ఇది మేము ఉండే ట్రస్టే శ్రావణి. శ్రావణి అర్థం కాక చూస్తుంది. ఇంతకుముందు మా సార్ కాకుండా ఇంకో వ్యక్తి నాతో ఉన్నాడా? రామ్, తను ఇక్కడే ఉంటాడు. ఇక మనం అంటూ కాస్త దూరాన ఇంకోవైపు ఉన్న బిల్డింగ్ని చూపించింది. కొన్ని ఎకరాల్లో ప్లేస్ అయి ఉంది ఆ ట్రస్ట్. అప్పట్లోనే ఎంతో విశాల హృదయంతో ఏర్పాటు చేశారు ఊహాగారు. ఇప్పటికీ వాళ్ళ బిజినెస్లో వచ్చే 40%ని ట్రస్ట్కే వాడేస్తారు. ఒకరి కష్టంలో ఉన్నారంటే ఆవిడ చూడలేరు. అందుకే సొంత కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడని భర్తకి ప్రియమైన ఉద్యోగాన్ని వదిలేయమని ఇబ్బంది పెట్టలేక దూరం అయిపోయారు. శ్రావణి ఓసారి చుట్టూ చూసింది. టోనీగాడు ఫుల్ హ్యాపీ అయిపోయి, మరి మా అక్క ఎక్కడుంటుంది అక్క? నేను తనని కలవచ్చా అని అయోమయంగా అడిగాడు. తాన్యా నవ్వుతూ, కలవచ్చు, తను అక్కడ ఉంటుంది అని చూపించి, మాతో రా టోనీ, నీ అక్క ఉండే ప్లేస్ కూడా చూద్దుగాని అని తీసుకెళ్ళింది. శ్రావణి అక్కడ అణువుని పరిశీలిస్తూ ఉంది. తాన్యా శ్రావణిని కూడా జాయిన్ చేసి తనని ఆమె గదికే తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉంది. టోనీ అక్కడ గదికెళ్ళాక, అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలానే ఉందక్క, దాని కాపీలా అంటూ బెడ్ ఎక్కేశాడు. తాన్య నవ్వుతూ చూసి, ఏమైంది శ్రావణి? మీకు ఎవరూ లేరా అండి అంది. తాన్య నవ్వుతూ, ఈ స్మైల్ చాలు బ్రతికేయటానికి. అంతేకాదు, నాకు స్నేహితులిద్దరున్నారు, సన్నిహితులు అంటూ శౌర్య వాళ్ళ కుటుంబాన్ని దాత్రిని తలుచుకుని ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. ఇక ఈ ట్రస్ట్ ఓనర్ మనల్ని ఓన్ వాళ్ళగా ట్రీట్ చేస్తుంది. ఇక నా జీవితంలో నాకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు అని హర్షాన్ని తలుచుకుని చెప్పి, నేను ఒంటరిదాన్ని కాదు అంది. శ్రావణి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికి తాన్య టోనీని తీసుకెళ్లి అక్కడ వదిలి శ్రావణి వద్దకు వచ్చింది. ఇంకొక సైడు తేజ్ పరుగున కారు వద్దకు వెళ్లేసరికి సంఖ్యల హూక్స్ మాత్రం కార్ స్టీరింగ్కి ఉన్నాయి. కారులో ఉన్న రివాల్వర్ వాడి నివేద్ తప్పించుకుని పరిగెత్తాడు. ఆ విషయం అర్థమైన తేజ్ ఆలస్యం చేయకుండా వాడి కోసం చుట్టూ చూసి ఓవైపు దూరంలో కనిపించడంతో ఆ రివాల్వర్ తీసుకుని అటు పరిగెత్తాడు. ఆ తర్వాత శౌర్య రామ్ కూడా అక్కడికి వచ్చి కారు స్టార్ట్ చేస్తుండగా శౌర్య ఏదో ఆలోచించి రామ్ అన్నాడు. పక్కన సీట్ బెల్ట్ పెట్టుకున్న రామ్, చెప్పండి సార్. నువ్వు ఈ కార్ తీసుకెళ్ళి ఆ నివేద్ ఫ్రెండ్స్ లిస్ట్ గ్యాదర్ చేయి. వాడికి ఇప్పుడు ఎవడో ఒకటి హెల్ప్ అవసరం అవుతుంది. ఆ లిస్ట్లో ఉన్న మొబైల్ నెంబర్స్కి కొత్తగా ఏ నెంబర్ వచ్చినా కాల్ ట్రేస్ చేయించి ఆ కాల్ రికార్డింగ్ విని వీడు ఎక్కడున్నాడో తెలిస్తే నాకు కాల్ చేయి. చలో వెళ్ళు అంటూ తన కారు దిగి పరిగెందుకున్నాడు. శౌర్య తన జాబ్లో తనలా ఉండాలి అనుకుంటున్నాడు. అందుకే ఏ శక్తులు వాడట్లేదు. తేజ్ ఒక చోటికి వెళ్ళి ఎటు వెళ్లాలో తెలియక సందేహపడ్డాడు. ఇంతలో ఎవరో భుజంపై చెయ్యి వేయడంతో ఆ స్పష్ట అర్థమై, సారీ సార్, నా వల్లే అన్నాడు.
శౌర్య కాన్ఫిడెంట్గా తేజ్ ముందు నిలబడి, వాడు తప్పించుకొని పారిపోతేనే కదా మనం ఎన్కౌంటర్ చేయగలిగే తేజ్ అన్నాడు. తేజ్ ఆశ్చర్యపోయి శౌర్య వైపే చూశాడు. శౌర్య కళ్ళెగరేసి, దొరుకుతాడు, ఎక్కడికి పోలేడు, నువ్వు వర్రీ అవ్వకు. తేజ్ చిన్న స్మైల్ ఇచ్చాడు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా, నాతో కనెక్ట్ అయి ఉండు తేజ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. తేజ్ శౌర్య యాటిట్యూడ్కి ముచ్చటపడిపోయి వాడు ఎక్కడికి పారిపోలేడు అనే నమ్మకంతో తన దారిన తను వెళ్ళాడు. రామ్ బిజీగా తిరిగి ఎట్టకేలకి ఆ లిస్ట్ తీసి వాళ్ళ నెంబర్స్ని ట్రేస్ చేయించే పనిలో పడ్డాడు. కాలం గిర్రన 4 గంటలు తిరిగింది. సాయంత్రం 5 అవుతుండగా తేజ్ శౌర్య ఓ చోటుకొచ్చి ఎదురుపడ్డారు. తేజ్కి దాహంగా అనిపించి పక్కన షాప్లో నుంచి వాటర్ తెచ్చుకుని ముందు వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకున్నాడు. శౌర్య దొరకలేదుగా అన్నాడు అక్కడే నిలబడి. నో సార్, వాడిని వదలకూడదు అని ప్యాంటు జోబ్ వద్ద హ్యాండ్తో 3 టైమ్స్ చిన్నగా కొట్టుకుంటూ అక్కడే తిరిగాడు శౌర్య. ఇంతలో రామ్ నుంచి కాల్. శౌర్య వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పు రామ్. సార్, వాడు బీచ్ రోడ్లో ఆ గల్లీలో ఉన్నాడు సార్. అక్కడ ఎవరి ఫోన్తోనో ఫోన్ చేసి ముంబై వెళ్ళాలని, ఆపై అటు నుంచి అటే న్యూయార్క్ ప్లాన్ చేశాడు. ఓకే కూల్ రామ్, ఆ ఫోన్ ఎవరితో కనుక్కొని కాల్ చేయరామ్ అని ఒక్కసారి గన్ లోడ్ చేసుకుని తేజ్ని తీసుకుని ఆటోలో తాపీగా వెళ్ళాడు. శౌర్య అంత కూల్గా ఉన్నాడంటే సొల్యూషన్ దొరికినట్టే. కానీ వాడు పారిపోయిన దగ్గర నుంచి శౌర్య అలానే ఉన్నాడు. దానితో తేజ్కి శౌర్య ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఓ అరగంటకి తేజ్ శౌర్య ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. శౌర్య తేజ్ భుజంపై చెయ్యి వేసి, పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు తేజ్ అని చాలా మామూలుగా అన్నాడు. ఆ ప్రశ్నకి, ఈ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి సార్ అన్నట్టు చూశాడు తేజ్. శౌర్య తేజ్ ఎక్స్ప్రెషన్కి ఒక చిన్న నవ్వుతూ వస్తున్న రామ్ కాల్ని చూసి లిఫ్ట్ చేసి, వాడికి మొబైల్ ఇచ్చిన వ్యక్తి నేమ్ తెలిసిందా రామ్? హా సార్, సుబ్బరాజులు సన్నాగులంట సార్. ఓకే అని తేజ్తో కలిసి అక్కడే వాళ్ళని ఆ పేరున్న వ్యక్తి అడ్రస్ అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శౌర్య. వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి నివేద్ అతని దగ్గరున్న సారా తాగుతూ పిరికివాడిలా పారిపోవాల్సి వచ్చిందని తేజ్ నలగొట్టిన చేతి వేలను చూసుకుంటున్నాడు. తేజ్ శౌర్యతో, నన్నే ఏదో చెయ్యాలనుకుంటున్నాడు సార్. ఇంకాసేపట్లో వాడి నుంచి దూరం అయ్యేవాడి ఊపిరిని కాపాడుకుంటే చాలే తేజ్. వాడు సరే సార్, బట్ ఈ సుబ్బరాజులెవడు అన్నాడు తేజ్. వీడా ఆ నివేదికి చేపలమ్మే వ్యక్తి. అనుమానం రాదని ఇక్కడికొచ్చాడు బిడ్డ అన్నాడు శౌర్య. ఓహో, ఎదురుగా ఆ నివేదున్నాడు. అయినా మీరు ఎందుకు షూట్ చేయకుండా ఆలోచిస్తున్నారు? మనం ఈ రోడ్లో నడుచుకుంటూ వచ్చేసరికి సమయం 6 అయింది అనుకుంటా కదా తేజ్. అయితే ఏంటి సార్? కాస్త చీకటి అవ్వని తేజ్, అప్పుడే కదా భుజానికి ఆనుకుని హెడ్కి బుల్లెట్ దించేది. తేజ్ గుండెపై చెయ్యి వేసుకుని, బాబోయ్ మీరు టూ స్మార్ట్ సార్, అస్సలు కనబడలే. కానీ శౌర్య నవ్వి తేజ్తో, శ్రావణిపై అనుకోని ఎఫెక్షన్ ఏర్పడినట్టుంది. తను నన్ను అన్నయ్య అంది కదా సార్, అందుకు. శ్రావణి వయసు ఎంత? దగ్గర 16 ఉంటాయి సార్. రామ్ వయసు ఎంత? ఎలా చూసినా 23 సార్ అని ఏదో అర్థమైనట్టు సార్ అన్నాడు. హా తేజ్ అన్నాడు చాలా మామూలుగా. మీకెందుకు అలా అనిపించింది అన్నాడు తేజ్. ఎక్కడ నన్ను రామ్ గారిని తాన్యాని విడదీసే వాళ్ళు లైఫ్లోకి వస్తారనుకునే కదా నీ ఈ బ్రహ్మచర్యం. తేజ్ ఏం మాట్లాడకుండా చూశాడు. శ్రావణి మంచిదే, కాకపోతే చాలా చిన్నపిల్ల కాదు. కానీ చిన్నపిల్లే. ఒక 4 ఇయర్స్ ఆగితే సెట్ అయిపోతారు కదా శ్రావణి రామ్లో. రామ్ కన్నా మంచివాడు, మంచి లైఫ్ ఇచ్చేవాడు శ్రావణికి దొరకడు. శ్రావణి లాంటి అమ్మాయి రామ్కి దొరకదు. శౌర్య వివరంగా చెప్పాడు. తేజ్కి ఏదో తెలియని ఆనందం. కానీ అంతలోని, సార్ కానీ వాళ్ళ మనసులో ఏముందో, పైగా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కదా. రామ్ మనసులో నువ్వు వెలిగించు, తనే శ్రావణి మనసుకి పరిచయం అవుతాడు అన్నాడు శౌర్య. అంతే అంటారా? శౌర్య ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అన్నాడు తేజ్. శౌర్య నవ్వుతూ భుజం తడుతూని ఇంకో చేత్తో గన్ పేల్చాడు. సారా బాటల్ని లాక్కుని ఇప్పటికీ ఎక్కువైంది, ఇక వద్దు అన్నా అంటున్న సుబ్బరాజు మీదకి. ఎవరా ఇవ్వు అంటూ కోపం అసహనంతో పరుగున అందుకోవడానికి ప్రయత్నించాడు నివేద్. అదే సమయంలో వెనుకగా తల్లో నుంచి బుల్లెట్ దూసుకుని ముందు నుదుటికి మీదకొచ్చి ఎదురుగా సుబ్బరాజుల దగ్గర నుంచి లాక్కున్న సీసాకి తగిలి దాన్ని బల్లున పగలగొట్టి ప్రశాంతంగా కింద పడింది బుల్లెట్. తేజ్ ఆ 2 సౌండ్లకి అటు చూసేసరికి నివేద్ ఫినిష్ అయిపోయాడు. తేజ్ శౌర్య వైపు వాడి వైపు ఆశ్చర్యంతో మార్చి చూస్తూ ఉంటే, బ్రెయిన్ని తంచుకుని బుల్లెట్ వెళ్ళినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా తేజ్? తలలో ఉన్న ప్రతి న్యూరాన్ తెగిపోయి అని అంటుండగానే, సార్ అన్నాడు తేజ్ దీనంగా. భయపెట్టట్లేదు కదా తేజ్ అంటూ తేజ్ చుట్టూ చెయ్యేశాడు శౌర్య.
వన్స్ మీరు ఓపెన్ అయ్యాక నాతోనే ఇలా ఉంటే దాత్రితో ఎంత అల్లరి చేస్తున్నారు అంటూ శౌర్య వైపే చూశాడు తేజ్. శౌర్య ఫేస్లో మొదటిసారి చిన్న నవ్వుతో పాటు సిగ్గు కనిపించింది తేజ్కి. ఇక ఊరుకుంటాడా? సార్ సార్ అంటూ నవ్వించేశాడు తేజ్. సార్ నవ్వుతూనే దాత్రిని తలుచుకున్నాడు. కానీ ఏదో తెలియని భావం కలిగింది. కొత్తగా ఇన్నాళ్లలో ఎప్పుడూ కలగనిది ఏదో మనసుకు తెలిసింది. ఆ సుబ్బరాజాల బాటిల్ పగలగానే ఓ షాక్లో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇక తేజ్ కవ్వింపులకి శౌర్య, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నాలా ఫీల్ అవ్వచ్చు అన్నాడు. సార్ మళ్ళీ నా మ్యాటర్కి రాకండి, సమయం వస్తే నేను వద్దన్నా ఆగదు కదా. అంతేలే తేజ్ అన్నాడు శౌర్య నవ్వుతూ. పాపం శౌర్యకి అక్కడ వాళ్ళంతా పడుతున్న వేదన తెలియదు కదా. కాదు, దాత్రి తెలియనివ్వలేదు కదా, అందుకే నార్మల్గా ఉన్నాడు. రామ్ గాడి విషయం అయితే బాగుంది. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే శ్రావణికి వాడికి కూడా మంచి జీవితం ఉంటుంది. సరే పద, వాడి డెడ్ బాడీని అప్పచెప్పి కేసు క్లోజ్ చేసేద్దాం తేజ్ అన్నాడు శౌర్య. ఓకే సార్ అన్నాడు. కాసేపటికి తేజ్, శౌర్య, తాన్య, రామ్ నలుగురు చీఫ్ క్యాబిన్లో విత్ డెడ్ బాడీతో నిలబడి ఉన్నారు. చీఫ్ డౌట్గా, నిజంగా పారిపోయాడతను అని అడిగాడు. శౌర్య, హా చీఫ్, మమ్మల్ని చూసిన వాడు తాగాడు, ఆపి పరిగెట్టబోయాడు. వాడిని ఆపాలని భుజంపై షూట్ చేశాను. బట్ వాడు ఏమైనా ఆగి ఉన్నాడా? పరిగెత్తడం వల్ల, పైగా అక్కడ అలుముకున్న చీకటి వల్ల అలా బుల్లెట్ మిస్ అయి తగిలింది. ఇట్స్ కంప్లీట్లీ మై మిస్టేక్. నన్ను కొన్నాళ్ళు సస్పెండ్ చేస్తారా అన్నాడు లేని బాధలు నటిస్తూ. చీఫ్ మనసులో, నీ బుల్లెట్ మిస్ అయింది, ఇది నేను నమ్మాలి అనుకుని ఓ లుక్కిచ్చి, ఇతనే సస్పెక్ట్ అని ఎలా తెలిసింది? రామ్, తేజ్, శౌర్య ఏం చెప్తాడా అని చూస్తున్నారు. శౌర్య తాన్య అని చేయి చాపాడు. తాన్య ఏవో పేపర్స్ చేతులు పెట్టింది. వాటిని చీఫ్కి ఇస్తూ, విశాన్ అకౌంట్లో ఉన్న మనీని అతను చనిపోయాక ఫ్రాడ్ చేసి మరీ తన అకౌంట్కి సెండ్ చేయించుకున్నాడు ఈ నివేద్ అని మనీ ట్రాన్సాక్షన్ పేపర్స్ చూపించాడు. సరే, నివేద్ చంపాడు అనుకుందాం, కానీ వాళ్ళ ఇంట్లోని ఎందుకు పాతి పెట్టాడు అని చీఫ్ అడిగాడు. బయటికి తీసుకుని వెళ్తే అనుమానం వస్తుందని సార్ అలా పాతి పెట్టి తను తప్పించుకోవచ్చు అనే ప్లాన్లో ఉన్నాడు. ఓకే అని కేస్ క్లోజ్ అయినట్టు సైన్ చేసి, ఓకే మీరు వెళ్ళండి అన్నాడు చీఫ్. సార్ నాకు ఒక 15 days, వీళ్ళకు ఒక వారం లీవ్ అయినా ఇవ్వండి సార్ అన్నాడు శౌర్య. అయినా శౌర్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అన్నారు. మా చెల్లెలి పెళ్ళి సార్, మేమంతా వెళ్ళాలి అన్నాడు. అవునా శౌర్య, ఓకే, బట్ ఏదైనా అర్జెంట్ అయితే అవైలబుల్గా ఉండండి అని కాస్త గట్టిగానే చెప్పారు. శౌర్య కూడా ఓకే సార్ అన్నాడు. అలా 7 ప్రాంతంలో బ్యూరో నుంచి బయటకు వచ్చారు. తేజ్ ఆత్రం ఆగక, సార్ ఆ అకౌంట్లో మనీ ట్రాన్సాక్షన్ ఏంటి, నిజంగా నివేద్య చేశాడలా? లేదు తేజ్, అది నేను చేసిన ఫ్రాడ్ అంది తాన్య. శౌర్య తాన్య వైపు చూసి తేజ్ కప్పలా తెరిచిన నోరుని క్లోజ్ చేశాడు. హా సారు ఆఫ్టర్నూన్ వాడు పారిపోయాక చెప్పారు, సో ఒక హ్యాకర్ హెల్ప్తో ఇలా చేశాను, చాలా తేలిగ్గా చెప్పింది తాన్య. తేజ్ శౌర్య వైపు చూసి, నాతోనే ఉన్నారు కదా సార్, తాన్యాకి ఎప్పుడు కాల్ చేశారు మీరు అని ప్రశ్నించాడు. శౌర్య నవ్వి, ముందొక 4 గంటలు నేను కదా లేను కదా తేజ్ అన్నాడు కూల్గా. రామ్, సర్లే తేజ్, ఆకలి దంచేస్తుందిరా బాబు అన్నాడు. తాన్య, దగ్గరలో హోటల్కి వెళ్దామా అంది. తేజ్, రామ్ శౌర్య వైపు చూశారు. శౌర్య కూడా పదండి వెళ్దాం అన్నాడు. 8 అవుతుండగా హోటల్లో తిని బయటకు వచ్చారు. ఆపై చిన్న షాపింగ్ ఒక 15 minutesలో కంప్లీట్ చేసి ట్రస్ట్కి వెళ్ళారు. తేజ్, శౌర్య, తాన్య, రామ్, శ్రావణి ఉండే గదికొచ్చారు. ఒక్కటే ఏటో చూస్తూ కూర్చుంది. శౌర్య తేజ్ వైపే చూస్తాడు. తేజ్ పట్టుకొచ్చిన కవర్ బ్యాగ్స్ని తన ముందు పెట్టాడు. ఏంటివి అన్నట్టు తలెత్తి చూస్తూనే కళ్ళల్లో నీళ్ళని బొటబొట రాల్చింది. అంతలోనే చిన్న ఆశ్చర్యం తేజ్ చూసి, మీరేంటిక్కడ అంటూ లేచి కళ్ళు తెరుచుకుంది. సెల్లాయ్, నన్ను మోసం చేసింది ఎవరో కాదు, ఇదిగో ఈ తెల్లతోలు తింగరదే. తాన్య షాక్ అయిపోయి చూసింది ఒక్కసారిగా. శౌర్యకి డౌట్ వచ్చింది, ఒకవేళ తేజ్ తాన్యాని ఇష్టపడ్డాడా అని. వెంటనే నోవే అనుకున్నాడు. ఏంటి అంది శ్రావణి. తేజ్ నవ్వేస్తూ, నిన్న అమాయకురాలను చేశాం, ఐఎమ్ సారీ శ్రావణి అన్నాడు. రామ్, శౌర్య ఒకేసారి తను కావాలని చేయలేదు అన్నారు. తను ఏమైనా అనుకుంటుందేమో అని. శ్రావణి వాళ్ళ వైపు అర్థం కాక చూసింది. తాన్య తేజ్ భుజంపై ఒక్కటి చరిచి, కల్లో కూడా ఇలాంటి షాక్స్ ఇవ్వకరా అని నవ్వేస్తూ శ్రావణి అని తన చేయి పట్టుకుని అసలు విషయం చెప్పింది. శ్రావణి ఆ మాటలకు ఆలోచనలో ఉండగానే ఆరాటం ఆపుకోలేని తేజ్, నిజంగానే నిన్ను నా చెల్లెలని అనుకుంటున్నాను శ్రావణి, నీకు ఇక్కడ ఇబ్బంది ఉండదు, ఇకపై నీ లైఫ్లో నేనుంటాను, రామ్ గాడు కూడా ఉంటాడు అని నొక్కి చెప్పాడు. ఆ మాటకి తాన్య తల తిప్పి తేజ్ని చూస్తే రామ్ ఏం చెప్పాలో తెలియక చిన్న స్మైల్ ఇచ్చాడు. శ్రావణి తేజ్ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి,
మీరు నటించలేదు, జీవించారన్నయ్య అంది. తేజ్, హహా, నేను లవ్ ఫెయిల్యూర్ అనేది నిజం కాదమ్మా, నేను ఆ జన్మ బ్రహ్మచారిని అన్నాడు. శ్రావణి చిన్న స్మైల్ ఇచ్చింది. శౌర్య వాళ్ళని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. కానీ ఎందుకో ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా అనుభవించలేకపోతున్నాననే భావం తనలో ఏర్పడింది. ఎలాగో ఇంటికి వెళ్తున్నాను కదా, దాత్రితో మనసు విప్పి మాట్లాడాలి, కాసేపు సెట్ అయిపోతాను అనుకుని ఓసారి టోనీతో మాట్లాడి వెళ్దామన్నాడు. వాళ్ళ ముగ్గురు ఓకేసారంటే శ్రావణి, మేము అతన్ని చంపితే మీరు మాకు శిక్ష వేయరా అంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, శౌర్య, నీ రక్షణ కోసం నువ్వు నెట్టావు, నీకై టోనీ వాడిని కొట్టాడు, కాలం లేవకుండా పడగొట్టింది, దానికి మీరు బాధ్యులు కారు. అలాంటివి ఏమైనా ఉంటే వదిలేసాయి. ఇప్పటి నుంచి ఎలా బ్రతకాలి అనుకున్నావో అలా బ్రతుకు. శ్రావణి శౌర్య మాటలకు తెలియకుండానే తలూపింది. ఇక ఆ నలుగురు అక్కడి నుంచి టోనీ వద్దకు వెళ్తుంటే తేజ్ వెనక్కొచ్చి, ఇక్కడ ఎంత బాగుంటుంది శ్రావణి, బాధని వదిలి నీలోని మీ అక్క ఉందని అడుగు వేయి, సరేనా? తేజ్ మాటలు కొత్తగా ఊపిరి పోసినట్టు అనిపించి తల ఆడించింది. అక్కడి నుంచి టోనీ గాడి దగ్గరికి వెళ్ళారంతా. దర్జాగా పడుకున్న వాడిని చూసి నవ్వుతూ మాట్లాడారు. ఆపై వాడి యాక్టివ్నెస్కి జూనియర్ తేజ్గా రామ్ చేత నేమ్ కూడా పెట్టించుకున్నాడు. ఇక అలా రాత్రి 9:30 దాటిన తర్వాత కారులో నలుగురు ఊరికి బయలుదేరారు. దాత్రి మనసుకి బాధ పెరిగే కొద్దీ శౌర్య మనసుకి ఏదో తెలియని వేదన అధికం అవుతుంటే ఏం అర్థం కాక కళ్ళు మూసుకున్నాడు. ఓ 2:30 గంటల ప్రయాణం తర్వాత దాత్రి సన్నని పిలుపుతానని కళ్ళు తెరిపించింది. జరిగింది చెప్పి దాత్రి వైపు చూశాడు శౌర్య. ప్రత్యక్షంగా తను మాత్రమే కాక పాక్షికంగా శౌర్యాన్ని కూడా బాధ పెట్టారని అర్థమైన దాత్రి అతని ఎదపైకి చేరిపోయి మాటలకి ఆస్కారం లేనట్టు అతని చుట్టూ చేతులు వేసి అతని ఎదపై చురుముద్దిచ్చి తలవాల్చింది. శౌర్య దాత్రి తలపై చేతులు వేసి తన స్పర్శలో హాయిగా నవ్వుతూ దాత్రి తలపై హక్కుగా ముద్దిచ్చి కాసేపటికి నిద్రకి జారుకున్నాడు. దాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోయింది. మార్నింగ్ దాత్రి కళ్ళు తెరిచేసరికి శౌర్య పక్కన లేడు. ఇంతలో గంట శబ్దం వినిపించడంతో ఒక చిన్న నవ్వు నవ్వుకొని ఫాస్ట్గా కిందికొచ్చింది. ఇంట్లో ఎవరికి వారు పరధ్యానంగా పనులు చేసుకుంటున్నారు తప్పక. శౌర్య హారతిస్తూ మోగించిన గంట ప్రతి ఒక్కరి మదిని తాకి భక్తిభావంతో హారతి కోసం అక్కడికొచ్చారు. శౌర్యాన్ని ఇంట్లో చూసి విషయం తెలిసి వచ్చాడేమో అనుకున్నారు ఎవరికి వారు. అలాగే వాళ్ళంతా హారతి తీసుకుని వెళ్తుండగా, మీ అందరితో మాట్లాడాలి, అక్కడ కూర్చోండి అని అటు తిరిగిపోయి దైవానికి నమస్కరించి హారతి పూజ గదిలో పెట్టి బయటకొచ్చాడు శౌర్య. అతడి బాహుబలానికి దిష్టి తగులుతుందేమో అనుకున్న దాత్రి వెంటనే ఒక పలుచటి కండువాని చేతిలోకి మాయగా రప్పించి శౌర్య చెంతకొచ్చి చేతికిచ్చింది. శౌర్య దాన్ని కప్పుకొని, విహార్ బాబాయ్ ఎక్కడా? యామిని పక్కన వాము దగ్గర మేత లాగుతూ ఉన్నారు శౌర్య, వెళ్ళి బాబాయిని పిలుచుకొస్తారా చిన్నమ్మ? యామిని సరే అని అటెళ్ళింది. శౌర్య అక్కడ సోఫాలో కూర్చుంటూ దాత్రి వైపే చూశాడు. అతని చూపులు అర్థమయ్యి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రాథోడ్ గారి గదికెళ్ళింది. మంచంకి అటువైపు రాథోడ్ గారు, ఇటువైపు ఊహాగారు కూర్చుని వింధ్యాల గురించి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళని చూడగానే నిన్నటి నుంచి అలానే ఉన్నారేమో అని సందేహం కలిగిన దాత్రికి. ఎందుకంటే స్నానము చేయలేదు, నిన్నటి నుంచి తినకపోవడం వల్ల మొహం కూడా పెక్కుపోయింది. ఆంటీ అంది. ఇద్దరు తలెత్తి అటు చూశారు. శౌర్య రమ్మంటున్నాడు మిమ్మల్ని అని నుంచుంది. దానితో రాథోడ్ గారికి చిన్న ఆశ. ఊహాగారి వైపు చూశారు. ఆవిడ కూడా ఆయన చూసి పైకి లేచింది. ఇద్దరు కలిసి దాత్రితో వచ్చారు. శౌర్య వాళ్ళు రాగానే రాథోడ్ గారికి కళ్ళతోనే నేనున్నాను అన్నట్టు సైగ చేసి తను పైకి లేచి వాళ్ళని కూర్చోమన్నాడు. ఓ సోఫాలో విశ్వేశ్వర్ గారు, శ్యామల గారు ఉంటే వాళ్ళ వెనక దామిని, దాత్రి నిలబడి ఉన్నారు. ఇంకో సోఫాలో రాథోడ్ గారు, ఊహాగారు కూర్చొనున్నారు. శౌర్య వాళ్ళకి పక్కనే నిలబడి ఉన్నాడు. కాసేపటి వరకు శౌర్య మాట్లాడలేదు ఎవరితో. ఇంతలో యామిని నందావిహార్ని తీసుకుని అక్కడికొచ్చింది. శౌర్య, రా బాబాయ్ అని ఆయన దగ్గరికి వెళ్ళి కావాలని ఆయన్ని విశ్వేశ్వర్ గారి పక్కన కూర్చోబెట్టాడు. యామిని అతని వెనక దాత్రి పక్కన నుంచింది. నందావిహార్, అమ్మకి ఎలా ఉంది శౌర్య అని అడిగాడు. పర్లేదు బాబాయ్ అని వెంటనే అందరి వైపు ఒకసారి చూసి, ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు, వింధ్యాతో నేను తర్వాత మాట్లాడతాను, మీరందరూ మనస్ఫూర్తిగా చెప్పండి, విదరికి వింధ్యానివ్వడం నీకు ఇష్టం ఉందా లేదా అని. విహార్, కావాలని మరి ప్రమాదాన్ని పక్కన కూర్చోబెట్టుకోలేం కదా శౌర్య అన్నాడు. రాథోడ్ గారు, ఊహాగారు కనీసం చూడను కూడా చూడలేదు. శౌర్య చిన్న నవ్వుతో, నా వల్ల మా అమ్మ ప్రాణాలు పోయే స్థితి వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నా అది వేరే విషయం బాబాయ్. అలాంటి స్థితికి కారణమైన నన్ను చూడగానే నాన్న శౌర్యాన్ని ప్రేమగా మాట్లాడింది. ఎందుకంటే తను నాకు అమ్మ, నేను తన కొడుకుని. చిన్న నష్టం జరగగానే వదులుకోలేదు కదా, కష్టం రాగానే తెంచుకోలేదు కాదు కదా బాబాయ్ మా మధ్య ఉన్న బంధం. అదంతా సరే, నా వల్ల కూడా మీకు ప్రమాదం ఉంది, నేను నా ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోనా బాబాయ్ అని ప్రశ్నించాడు.
అలా ఎలా? నువ్వు ఈ ఇంటి బిడ్డవు శౌర్య. మనకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనమే వాటిని తీర్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. కానీ దూరం అయిపోతే ఎలా? ఇన్నాళ్ళు మా అన్నయ్య మాకు దూరం అయింది చాలు అన్నారు పార్థుగారిని తలుచుకుని విహార్. భలే చెప్పారు బాబాయ్, చాలా బాగుంది. మీకో విషయం చెప్పనా బాబాయ్? మీకు మీ వాళ్ళు మాత్రమే ముఖ్యం. కానీ ఈయనున్నారే అని రాథోడ్ గారిని చూపించి, ఒక 20 సంవత్సరాల కాలంలో ఎన్నో బుల్లెట్స్ గాయాలు, కొన్నిసార్లు ప్రాణం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితులు, మరికొన్నిసార్లు కనపడని గాయాలు, కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు బాబాయ్. ఆ మాటకి ఊహ ఆయన చేతిపై చెయ్యి వేసి బాధగా పట్టుకుంది. నీకు ఎప్పటికీ నేనుంటాను అన్నట్టు. రాథోడ్ గారు ఆమె చేతిపై ఇంకో చెయ్యి వేసి మౌనంగా ఉన్నారు. అప్పటికి ఆయన తన జాబ్ని వదల్లేదు. ఎందుకో చెప్పనా? మీకు మీ కుటుంబం మాత్రమే మీది బాబాయ్. కానీ ఆయనకి ఈ దేశం నాది అనే భావన. నేను ఒక్కడిని కష్టపడినా 4 కుటుంబాలు నవ్వుతూ ఉండాలనే భావన. ఈ ఏజ్లో కూడా ఎదురొచ్చిన ప్రమాదానికి ఎదురు తిరగబడి నిలబడ్డారే కానీ తప్పించుకోలేదు. ఇలా కొన్ని రోజులు బ్రతికినా గొప్పగా బ్రతికామని చెప్పుకుంటారు బాబాయ్. మీ భయం వింధ్యాకేమైనా అయితే ఈ ఫ్యామిలీ తోడు ఉండదేమో అని, అంతేగా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, విదర్ ప్రేమ తెలిసిన క్షణమే వింధ్యాని వాళ్ళ కూతురు అనుకున్నారు. ప్రాణం అడ్డు పెట్టేస్తారు బాబాయ్ మన వింధ్య కోసం, ఏమీ కానివ్వరు అన్నాడు. మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా ఉండే విహార్ మైండ్కి బ్రెయిన్ వాష్ మొదలుపెట్టాడు శౌర్య. ఆ మాటలు ఏదో మూల విహార్ మనసును తాకినా శౌర్యకి ఏం చెప్పాలో అర్థం కాక దాన్ని ఒప్పుకోలేక సతమతమవుతున్నాడు విహార్. శౌర్య ఆపకుండా, మీకు తెలియదు బాబాయ్, కానీ మీకు నమ్మలేని నిజం చెప్పనా? ఆయనకి అన్నీ వివరించాలని ఇంత వివరంగా చెప్తున్నాడు శౌర్య. విహార్ శౌర్య వైపు చూశాడు. మన ఆస్తికి 3 టైమ్స్ వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి. కావాలనుకుంటే మిలీనియర్తో వియ్యం అందుకునే సత్తా ఉంది ఊహ అమ్మకి. కానీ కొడుకు సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు ఆవిడికి. అంతేకాదు, ఆమె తెలివికి ప్రపంచంలోని టాప్ మోస్ట్ బిజినెస్ విమెన్లో ముందు వరుసలో ఉంటారు. ఒక విమెన్గా ఎందరో అనాథలకి తల్లి అయ్యారు. ఇంతకన్నా గొప్పగా బ్రతకగలరా బాబాయ్ ఎవరైనా? చెప్పండి. ఇలాంటి వాళ్ళ మధ్యకి వెళ్తే మీ కూతురికి ప్రమాదమా చెప్పండి అని ఆయన్ని సూటిగా చూస్తూ అడిగాడు. విహార్కి అవేం తెలీదు. ఇప్పటి వరకు మౌనంగా ఉండిపోయాడు. అనుకోవచ్చు, వీళ్ళంతా ఇంత స్టేటస్ ఉంటే విదర్ ఎందుకు జాబ్ చేస్తున్నాడని. వాడేం తక్కువ వాడు కాదు బాబాయ్. ఆ వర్క్తో పాటు వాళ్ళ అమ్మతో కనెక్ట్ అయ్యి ఎవ్రీడే 2 అవర్స్ ఆవిడికి ఏదో వర్క్ చేసి పెడతాడు. వీకెండ్లో కంపెనీ ఎర్నింగ్స్ అవన్నీ, పెట్టే ఖర్చు అవన్నీ, అన్నిటిపై ఓ అవగాహన ఏర్పరచుకుంటాడు. తల్లిని కష్టపడిపోమని వదిలేలేదు. అయినా సార్ అక్కడికి వెళ్ళాక మొత్తం ఆయనే చూసుకుంటూనే విదర్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు కూడా. ఇదంతా మనకు తెలీదు. కేవలం రాథోడ్ సార్ చేసిన డ్యూటీ వల్ల ఎవడో ఎదవ చేసిన పనికి మీరంతా నిన్న ప్రమాదంలో పడ్డారు. దానితో వీళ్ళ మనసుకి కష్టం కలిగిస్తున్నారు మీరు. మరి నా వల్ల జరిగిన దానికి నాకు శిక్ష ఏంటి బాబాయ్ అన్నాడు. శౌర్యపై అన్న కొడుకు అనే అభిమానంతో ప్రేమతో ఏం మాట్లాడుకున్నా అతని మాటలు తీసి పారేసినట్టు మాట్లాడలేక ఆ మాటలకు ఆలోచిస్తూ ఉన్న విహార్ వైపు శౌర్య చూసి ఆయన వద్దకు వెళ్ళి మోకాలపై బెండై, ఒక్కటి చెప్పండి బాబాయ్, వింధ్య నచ్చిన వాళ్ళతో ఉంటే సంతోషంగా ఉంటుందా, లేక ఏదైనా నచ్చాలి అని మనసుకు చెప్పుకుంటూ అడ్జస్ట్ అవుతుంటే సంతోషంగా ఉంటుందా అని ఆయన చేతులు పట్టుకుని, మీ మనసుతో మాట్లాడండి బాబాయ్. మీ కూతురికి ఏది కావాలో మీరే చెప్పండి. మీరు ఓ నిర్ణయానికి వచ్చాక మళ్ళీ ఈ విషయం మాట్లాడుకుందాం. నెమ్మదిగా ఆలోచించండి బాబాయ్ అని ఆయన చేతిపై ప్రెస్ చేశాడు. శౌర్య మాటలకి వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది. విహార్ ఏం నిర్ణయం తీసుకుంటాడా అని ఆయన వైపే చూస్తూ ఉన్నారంతా. విహార్ ఏం మాట్లాడకుండా పైకి లేచి వెళ్ళిపోబోయాడు. శౌర్య మాటలకి ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళడం నచ్చని దాత్రి, మావయ్య ఒక్క నిమిషం అంది. ఆయన ఆగిపోయాడు. దాత్రి నెమ్మదిగా ఆయన ముందుకొచ్చి, మీరొక రైతు. ఆ మాటకి దాత్రి వైపు అలానే చూస్తాడు ఆయన. దాత్రి గ్యాప్ తీసుకోకుండా, మీకు ఏ పంటకి ఏ మందు వాడాలి, ఏ చీడకి ఏ పురుగు మందు వేయాలి అనేది బాగా తెలుసు కదా మామయ్య. విహార్ తలూపాడు. అలా పంటను పాడు చేసే పురుగుల్ని చంపడం తప్పు కాదు. అయితే ఆ పురుగు మందు తాగి చనిపోయిన రైతులు ఉన్నారు కదా మామయ్య, దాన్ని దృష్టిలో పెట్టుకుని పంట వేయం, పురుగు మందులు వాడమన్నారు కదా అని ఆయనకి అర్థమయ్యే భాషలో చెప్పాలని ప్రయత్నిస్తూ ఇలా మాట్లాడింది. మీరు రాథోడ్ అంకుల విషయంలో మాట్లాడుతుంది ఇలానే ఉంది. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, కానీ తప్పట్లేదు. ఒక డాక్టర్కి ప్రాణం కాపాడడం ఎంత అవసరమో, ఒక సిబిఐ ఆఫీసర్కి ఈ సొసైటీకి ఏ థ్రెట్ లేకుండా చూడడం అంత అవసరం. పచ్చగా పండే పంట ఈ దేశం అయితే చీడ పురుగుల్ని చంపే రైతులు ఈ ఆఫీసర్స్. అలాంటి వాళ్ళకి బంధువులుగా ఉంటే మనకి ఆత్మాభిమానమే కానీ అవమానం ప్రమాదం అవ్వదు మావయ్య. నా మాటలు నొప్పిస్తే క్షమించండి అని తప్పుకుంది. దాత్రి మాటలకు ఆలోచనలు పెరిగిపోతుంటే ఇక అక్కడ ఉండకుండా వెంటనే వెళ్ళిపోయాడు.
శౌర్య వెళ్ళి ఆయన్ని చూస్తూ మార్పు రావాలంటే మభ్యపడక తప్పదు అనుకున్నాడు. విశ్వేశ్వర్ గారు రాథోడ్ గారు చేపట్టుకుని, మా వల్ల మీరు ఇలా ముభావంగా ఉండకండి, అంతా సర్దుకుంటుంది, మా అందరికీ ఏ అభ్యంతరమూ లేదు మీ ఇంటికి మా అమ్మాయిని పంపటంలో అన్నారు. ఊహా గారు ఆ మాటకి యామిని వైపు చూశారు. కళ్ళార్పింది యామిని. శ్యామల గారు కూడా, హా, మా మనవడు చెప్పాడు కదా, వాడు ఆలోచిస్తాడులేండి, అయినా మా విహార్ కాస్త మొరటోడు, కానీ చెప్తే అర్థం చేసుకుంటాడు బాబు అని రాథోడ్ గారిని చూస్తూ చెప్పి, ఆ తర్వాత అమ్మాయి అని ఊహాగారి వైపు చూసి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అందరం కలిసి తిందాం అన్నారు. ఊహాగారు కూడా ఆవిడ మాటలకు తలూపారు. దామిని యామిని చేతిని పట్టుకుంది. నాలో ఏదో నమ్మకం చేరింది దామిని అని ఓసారి శ్వాస తీసుకుని, పద, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే టిఫిన్ దగ్గర ఇబ్బంది అవుతుంది అంది యామిని. దామినికి భారం తీసినట్టు అనిపించి చిన్న నవ్వుతూ ఆవిడ వెనకే వెళ్ళింది. ఊహాగారు కూడా థ్యాంక్ యూ శౌర్య అన్నారు. రాథోడ్ గారు మెచ్చుకోలుగా చూశారు. ఎందుకుమ్మా నాకు థ్యాంక్స్, మిమ్మల్ని వదులుకుంటే వింధ్యాకి పట్టిన అదృష్టాన్ని వదులుకున్నట్టే కదమ్మా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అన్నాడు శౌర్య. రాథోడ్ గారు కూడా వెళ్ళి శౌర్యని హక్ చేసుకున్నారు. కాసేపటికి వాళ్ళు వెళ్ళగాని దాత్రి కళ్ళు పైకి చూపించింది. శౌర్య వెళ్తాను అన్నట్టు తలూపి వెళ్తుంటే దాత్రి కూడా వెనకే వెళ్ళి, నువ్వు మీ చెల్లిని కన్విన్స్ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తా శౌర్య అని వెళ్ళిపోయింది. శౌర్య తలూపి వింధ్యా గదికి వెళ్ళాడు. ఎప్పుడూ నిద్రపోయిందో కిందే గోడ కానించుకొని పడుకొని ఉంది వింధ్య. బాగా అలసిపోయినట్టుంది. కన్నీరు తాలూకు ఛాయలు చెంపలపై స్పష్టంగా తెలుస్తుంటే నెమ్మదిగా తన తలపై చెయ్యి వేశాడు శౌర్య. ఆ స్పర్శకి వెంటనే కనులు తెరిచింది. శౌర్య అని చూడగానే అన్నయ్య అని నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వింది. శౌర్య వింధ్య వద్ద కూర్చొని, ఏడవద్దు, వాడు తాళి కట్టాడు, బాబాయ్కి ఇష్టం లేదు, కానీ నీ జీవితంలో నీకు విదర కావాలి అనుకున్నావు కదా వింధ్య. వింధ్య తలూపి అందరి సమక్షంలో అందరూ సంతోషంగా తనకి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నా. ఇంట్లో అందరికీ ఆశలు నా పైనే కదా అన్నయ్య, చాలా అనుకున్నారు, అసలు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందనుకోలేదు. నిజమే, విదర్తో నాకు జీవితం కావాలి, కానీ ఇలా అనుకోకుండా ముడివేసి నువ్వు నాతో వచ్చేయంటే ఇన్నాళ్ళు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న నా వాళ్ళని, ముఖ్యంగా నాన్నకి ఎదురు తిరిగి అతనితో వెళ్ళిపోవాలా నేను అని తన బాధను చెప్పేసింది. నిజమే, అసలు వెళ్ళకు, నీకు కుటుంబం తర్వాతనే ఏదైనా. ఇప్పుడే నేను విదర్ వాళ్ళని పంపించేస్తాను, నువ్వు వాళ్ళు వెళ్ళగానే ఈ తాళి తీసేయి. 1 సంవత్సరంలో బాబాయ్ తనకి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాడు, చేసుకుందులే గాని కావాలని అన్నాడు. అన్నయ్య అలా ఎలా అనేస్తున్నావు అని ఆశ్చర్యంతో పిలిచింది వింధ్య. కోపాలు క్షణకాలం, కానీ బంధం జీవితకాలం వింధ్య. విదర్ని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? శౌర్య మాటకు అలానే చూసి తలూపి హా అన్నయ్య అంది. మరి అలాంటప్పుడు నీ మెడలో తాళి కట్టడం అనేది మీ ప్రేమ, అతనికిచ్చిన హక్కు. నిన్ను వదులుకోలేక తాళి కట్టాడు, ఇంకా ఈ బాధ ఎందుకు? నాన్నకి ఇష్టం లేదు, అన్నీ సవ్యంగా జరగలేదు అంతేగా. వింధ్య తలూపింది. నీ పెళ్ళి మళ్ళీ జరుగుతుంది వింధ్య, అందరి సమక్షంలో, ముఖ్యంగా బాబాయ్ చేతుల మీదుగా. ఇక ఈ కోపం వదిలి, మీ ఆయన నిన్నటి నుంచి అడ్రస్ లేడంట, వెళ్ళి వెతుక్కొని రాపో నవ్వుతూ అన్నాడు. వింధ్య నోవే, ఎక్కడ నా వాళ్ళని బాధ పెట్టానని ఇక్కడ కూర్చున్నాను ఇలా. ఇప్పుడు నువ్వు నాన్న ఒప్పుకుంటాడని చెప్పావు కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది. ముందు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి నేను అంటూ పైకి లేచింది. శౌర్య కూడా లేచి, అరే నా వాళ్ళలో విదర్ లేడా, వాడు బాధలో లేడా, అయినా అమ్మ బాగుందిలే కానీ విదర్ అని అర్ధోక్తిలోకి ఆగిపోయాడు. శౌర్య మాటలకి సందేహంగా వింధ్య ఆశ్చర్యంతో, ఏమైందన్నయ్య విదర్కి అంది. ఆ సెల్ టవర్ వర్క్ జరిగే దగ్గరికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది వింధ్య అన్నాడు. విదర్కి ఏమైంది అన్నయ్య, ఎందుకు ఇలా చెప్తున్నాడు అనుకుని తల ఊపి ఆలస్యం చేయకుండా ఆలోచన లేకుండా విదర్ కోసం వెళ్ళిపోయింది. ఎంతసేపు నిలిచింది వింధ్య, నీకు వాడిపై కోపం అని నవ్వుకుంటూ గదికెళ్ళాడు. గదికొచ్చిన శౌర్య అద్దంలో దాత్రిని చూసి నిలబడిపోయాడు. దాత్రి హెయిర్ దువ్వుకుంటూ శౌర్యాన్ని చూసి, మీ చెల్లెల్ని మా బ్రో వద్దకు పంపి వస్తున్నారే, గుడ్ గుడ్ అంటూ హెయిర్ని సెట్ చేసుకుని శౌర్య వైపుకి తిరిగింది. అంతలోని అనుకోకుండా శౌర్య దాత్రి నుదుటిపై తన పెదవులతో స్పర్శించడంతో కనులు మూసి అతని భావం ఏదో మనసుకి తెలిసినట్టు వెంటనే కనులు తెరిచి శౌర్య కళ్ళ వైపు చూసింది. శౌర్య దాత్రి వైపు ఇష్టంగా చూశాడు. దాత్రి శౌర్య కళ్ళలోకి చూస్తూ, నీకింత కష్టంగా అనిపించినప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నావు అని సూటిగా ప్రశ్నించింది. సమాధానం నీకు తెలీదా దాత్రి అని షర్ట్ అందుకుని వేసుకుంటున్నాడు. ఏమో, కొన్ని తెలుసుకోలేకపోతున్నాను, చెప్పు శౌర్య, నీ మనసులో ఏముందో అని షర్ట్ బటన్స్ పెడుతుంది. శౌర్య నవ్వి, నీ శరీరంలో మన కలయికతో ఓ మార్పు జరుగుతుంది. ఆ సమయాన నీ దేహంలో కలిగే బాధ నువ్వు తీయగా ఓర్చుకున్నా ఆ తర్వాత నీ రక్తం ఆ గంజారుకుడికి ఉపయోగపడదు. దానితో వాడు ప్రయత్నాలు మాని మళ్ళీ తపస్సులోకి వెళ్తాడు. అది నాకిష్టం లేదు. అంతేకాదు, పొరపాటున మనం కలిసిన వాడి శక్తులకు భయపడి
నిన్ను నాలో కలుపుకున్నట్టు ఉంటుంది. నువ్వు నాలో కలవకపోతే వాడి ప్రయత్నాలు ఆగవు. అప్పుడు నేను వాడికి ఎదురు తిరగకుండా ఉండను. ఆ సమయంలో వాడి వధ జరిగి ఈ భూమికి పట్టిన పీడ, రాక్షసులను మేల్కొల్పాలి అన్న వాడి ఆశ రెండూ అంతమవుతాయి. లోకహితం జరుగుతుంది. అందుకోసమే మనకి ఈ దూరం తప్పదు దాత్రి అని ఆమె మొహం అరచేతుల్లో పెట్టుకుని మరీ చెప్పాడు. తెలియకుండానే తలూపింది దాత్రి. శౌర్య దాత్రి తలని ఢీకొట్టి నవ్వుతూ దూరం జరిగి తేజ్ వాళ్ళు వస్తుండగా కారు పాడైంది. స్టార్ట్ అవ్వట్లేదు. వాళ్ళ ముగ్గురు ఇబ్బంది పడిపోతూ ఆగిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను దాత్రి, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు, అలాగే టిఫిన్ తీసుకునేళ్ళు. సరే శౌర్య అంది. ఇక ఆ క్షణం శౌర్య మాయం అవగానే భీష్పద ప్రత్యక్షమైంది. దాత్రి ఆశ్చర్యపోయి భీష్పద అంది. ఆశ్చర్యపోకు సఖి, భీష్పదని గంజారకుని అంతం కోసం నీకు దూరంగా ఉంటున్నానని అధిపతి చెప్తున్నప్పుడు అతని అంతం జరిగిన తర్వాత అరక్షణం కూడా ఈ భూమిపై ఉండే అవకాశం నీకు లేదని, నువ్వు దూరం అయిపోతావని తనకి చెప్పు దాత్రి. ఈ విషయమై అధిపతికి సంకేతం కూడా వెళ్ళింది సఖి అంది. దాత్రి ఆ చివరి మాటకి భయంగా చూసింది భీష్పద వైపు. భీష్పద నిజం అన్నట్టు కళ్ళార్పి, నువ్వు దూరం అయిపోతావని అతనికి సంకేతం వెళ్ళింది. నాకు మీ భవిష్యత్తుని తలుచుకుంటే భయం వేస్తుంది దాత్రి. అతనికి ఎంత బాధని ఇవ్వబోతున్నావో నీకు తెలియట్లేదు. నీకేం, నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉన్నావు, కానీ అతనికి నీ వియోగం ఏ అనర్థానికి దారితీస్తుందో నువ్వు ఊహించలేకున్నావు. దాత్రి కల తప్పిన నవ్వుతో, నా ఈ పుట్టుక అతిబల ప్రేమ కోసం మాత్రమే కాదు, గంజారకుని అంతం కోసం కూడా భీష్పద. అలాంటప్పుడు నేను విధికి తల వంచక తప్పదు. నాకే ఇంత బాధగా ఉంది, ఇంకా నీకెంత బాధగా ఉందో కదా. కానీ అతనికి దూరమైన జీవితం నీకు భారం కూడా కదా సఖి అని అనునయంగా అంది భీష్పద. దాత్రి కన్నీళ్లతో భీష్పదాన్ని హత్తుకుని, నాకప్పుడు తెలియలేదు. ఆ క్షణమేమో నాకు అతిబల ప్రేమ పొందితే చాలనిపించింది. ఈ క్షణమేమో ఆ ప్రేమను వదిలి వెళ్ళాలని ఆలోచన వస్తేనే ఈ గుండెని ఎవరో పట్టి పట్టి కొడుతున్నంత నొప్పిగా ఉంది భీష్పద. భీష్పద తనని అలా హత్తుకుని ఉండిపోయింది. కేవలం తను మాత్రమే దాత్రికి ఓదార్పునివ్వగలదు. దాత్రి అలానే ఉండి మనసులో, శౌర్యకి దూరం అయిపోతానని నా మనసు పదే పదే గుర్తు చేస్తుంటే శౌర్యకి దగ్గరగా ఉంటున్న క్షణాలను కూడా అనుభూతి చెందలేకపోతున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది తనతో ఏకమైపోదామని, కానీ అది నా అతిబల బలాన్ని నేనే అపహాస్యం చేస్తున్నట్టు ఉంటుంది. ఆ గంజారకుని అంతం నా శౌర్య చేతుల్లోని, వాడెన్ని శక్తులతో వచ్చినా చావు తప్పదు అని కన్నీళ్లతో భీష్పద భుజంపై తల ఉంచే పైకి చూస్తూ అనుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.